అండ్ పదజాలం మనం కూడా అననీకి లేదు అది. నేను నాకు అనబుద్ధి కూడా అవుతలేదు. నువ్వేం మాట్లాడినావు అది. దయచేసి అంటే రెడ్డిల మధ్యలో, బీసీల మధ్యలో, లేకపోతే ఉన్నత వర్గాల మధ్యలో, లేకపోతే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, బిగ్గెస్ట్ క్లాసెస్ మధ్యలో నువ్వు చిచ్చులు పెట్టకు. సింపుల్గా చెప్తా ఉన్నా. అంటే ఒక ఊరిలో కలిసి అన్నదమ్ములుగా, అంటే బాబాయి అని, అన్న అని, తమ్ముడు అని, బావమరిది అని, బావ అని పిలుచుకునేటటువంటి ఉంటే ఆ సందర్భాలు, సంబంధాలు ఒక బంధుత్వం పేరుతోటి పిలుచుకుంటారు ఊర్లల్లో, సవ్యసాధారణంగా జరిగేది. కానీ ఇవాళ నువ్వు తీసుకొచ్చేటటువంటి అంశాల వల్ల ఇవాళ శత్రుత్వం పెరిగేటటువంటి అంశాలు ఉన్నాయి. దయచేసి అది అసలు చేయకది. ఎందుకు అనంటే ఒకరిని తిట్టడం వల్ల ఇవాళ బీసీ రాజ్యం, బీసీ అధికారం రాదండి. బీసీలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎస్, తెలంగాణలో ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే ఈజీగా ఎమోషనల్గా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అది మనం కొంచెము మన గుప్పిట్లో పెట్టుకోవాలి దాన్ని. ఈజీగా మనం ఎమోషనల్గా అవతలని తిట్టడం వల్ల మనం ఏదో పొగిడినట్టు కాదు. నువ్వు చెప్పవలసింది ఏంది, మనలో ఎంత దమ్ము ఉన్నది, బీసీలలో ఎంత దమ్ము ఉన్నది, బీసీలు ఏం చేస్తే ఎదుగుతారు, బీసీలు ఏం చేస్తే రాజ్యాధికారం వస్తుంది అని అన్నది ఆ అంశాల మీద చెప్పు. నువ్వు రెడ్డిలను తిట్టడమో, లేకపోతే ఇంకొక విలమలను తిట్టడమో, ఇంకొకలను తిట్టడమో కాదండి. దానివల్ల విద్వేషాలు రెచ్చగొట్టినట్టు, దానివల్ల కోపాలు పెంచినట్టు, నువ్వు దానివల్ల ఒక పెద్ద ఇబ్బంది రాష్ట్ర రాజకీయాల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే రెడ్డిలే ఉన్నారు రాజకీయంగా స్థిరపడి ఉన్న వాళ్ళందరూ కూడా. రెడ్డిలు కావచ్చు, ఉన్నత కులస్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు నువ్వు తిట్టేటటువంటి తిట్ల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీ వర్గాలన్నింటినీ కూడా వాళ్ళు ద్వేషించేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినావు నువ్వు. ఇలా ఇంకా కాలే ఆ పరిస్థితికి తీసుకొస్తా ఉన్నావు. అది తప్పు. ఇది ఏంటంటే నీ వ్యక్తిగత లాభార్జన కోసం. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు నిన్ను పెట్టుకొని వాళ్ళని వీళ్ళని తిట్టరా నాయన అని చెప్పేసి 10వ పరకో ఇవ్వచ్చు కాక, ఇచ్చురని బయట అంటున్నారు. మనకు కూడా క్లారిటీగా లేదు. సో ఇవ్వచ్చు కాక, కానీ నువ్వు ఇట్లా మాట్లాడడం వల్ల ఇవాళ బీసీలకు, ఉన్నత వర్గాలకు చిచ్చు పెడతా ఉన్నావు. అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, బావ బొమ్మర్దులుగా ఉన్నటువంటి బంధుత్వాలతోటి పేర్లు పెట్టి పిలుచుకునేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు ఇలా కోపతాపాలకు, లేకపోతే ఈ దౌర్జన్యాలకు, లేకపోతే ఈ ద్వేషాలను, ఈ విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నావు. అది బంద్ చేయి. సెంటిమెంటల్గా వర్కౌట్ చేద్దామన్న ప్రయత్నంలో ఉన్నవా, లేకపోతే కావాలని ఇంటెన్షన్గా చేస్తున్నావా అర్థమవుతలేదు. కానీ అది బంద్ చేయి ఫస్ట్. దానివల్ల నువ్వు రెడ్డిలను తిట్టడం వల్ల, విలువలను తిట్టడం వల్ల బీసీ రాజ్యాధికారం రాదు.